గురుగారు అయితే ఆమె ఇంకా మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నారు. నిజానికి అవన్నీ గుర్తుకొస్తుంటే ఈ ఎందుకో ఆమె అంటున్నవన్నీ నిజాలేనా లేకుంటే ఇవన్నీ కల్పితాలా అనే అభిప్రాయం కూడా వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఆమె ఇంకో మాట అన్నది, ఈయన నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద యోధుడిని అన్నట్టుగా నాకు అన్నీ తెలుసు, పురాణాలు తెలుసు, అవి ఇవి అని అనేసి అందరి ఇళ్ళకి వెళ్ళేవాడు. అలా ఒక ఆయన చేరదీసి పోనీలే అని అనేసి రాణిస్తే హాల్లో కూర్చొని మాట్లాడే ఆయన కాస్త బెడ్రూమ్ దాకా వెళ్ళాడు. అంతేకాదు బెడ్రూమ్ దాకా వెళ్ళింది, వాళ్ళిద్దరికీ ఆ మొగుడు పిల్లలకి గొడవలైనాయి, ఆమె కూడా డైవర్స్ అయిపోయినాయి. అండ్ ఆవిడనే మళ్ళీ ఈయన తీసుకువెళ్ళి పెళ్లి చేసి ఆవిడతో కొడుకుని కన్నాడు అని అనేసి అన్నాడు. అంటే కొడుకు కోసం ఇంత చేశారంటారా నిజంగా? వద్దపతి పద్మాకర్ రావు గారు ఒక కొడుకు కోసం పచ్చటి కాపురంలో నిప్పులు పోసి మొగుడు పిల్లల్ని విడదీసేసి ఎవరైతే విడిపోయారో ఆవిడనే పెళ్లి చేసుకుని కొడుకుని కనే పరిస్థితి వరకు వెళ్తారంటారా? అసలు ఇది వింటుంటే మీకేమనిపిస్తుంది? వాళ్ళు మనుషులు మనీషులుగా మార్చేటటువంటి మహాత్ములు. అందరినీ కూడా మనీషులుగా మారుస్తున్నారు. అంటే ఏంటి? వాళ్ళు ఉద్ధరించబడి వాళ్ళ జ్ఞానాన్ని నేర్చుకుని వాళ్ళు ఉద్ధరించబడి మిగతా జ్ఞానాన్ని మనందరికీ ఇస్తూ మహాత్ములను చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారు ఇవన్నీ? కాబట్టి అవన్నీ వింటుంటేనే కల్పితాలనే డౌట్ నీకు వస్తుంది. ఎందుకంటే డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇవన్నీ సాధ్యాసాధ్యాల మీద నీకు డౌట్ వచ్చింది. అంటే ఇవన్నీ నిజంగా సాధ్యమేనా అని. ఒకవేళ నిజంగానే నష్టపోయారనుకో జనం, ఆయన తిట్టుకుంటారుగా. ఇప్పుడు ఆ నష్టపోయినటువంటి వాళ్ళు తిట్టుకుంటారు కదా. ఆ నష్టపోయినటువంటి వాళ్ళు వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు కదా వచ్చి. ఇప్పుడు ఆమె రాకపోవచ్చు వ్యక్తిగతంగా, స్త్రీమూర్తి అవడం వల్ల వాళ్ళ భర్తో వాళ్ళ పిల్లలో ఎవరో ఒకళ్ళకి వాళ్ళ కక్షలు ఉంటాయి కదా. మరి ఎంతకాలం ఈయన ప్రశాంతంగా ఉండనిస్తారా? ఉండనివ్వరు కదా. కాబట్టి ఇవి అన్నీ కూడా అవాస్తవాలే. ఎందుకనంటే దేవుడు కనిపిస్తాడు అని అంటున్నారంటావు చూసావా, నాకు దేవత కనిపిస్తుంది, శివుడు కనబడతాడు, శివుడితో మాట్లాడతాను అంటున్నాడు అని. అలాంటి మాటల మీద ఆవిడ మాట్లాడచ్చు. అది కూడా అన్నది ఆమె, నాకు దేవుడు కనిపిస్తారు, నాకు దేవతలు ప్రత్యక్షం అవుతారు, నాతో మాట్లాడతారు అని. అదంతా నాన్ సెన్స్. ఎందుకనంటే ఇప్పుడు అది లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడితో నేను చాటింగ్ చేస్తున్నాను, దేవుడితో మాట్లాడుతున్నాను. నువ్వు చాంటింగ్ చేసుకుంటారా నాయనలారా అని. చాంటింగ్ అంటే జపం చేసుకోవాలి, మనం అడుక్కోవాలి దేవుణ్ణి, రా నాయన నీ కృపను కురిపించు అని. అది మానేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ప్రత్యక్షం అయిపోయాడు, దేవుడు కనబడిపోతున్నాడు, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. అసలు దేవుడి గురించి శాస్త్రీయంగా వీళ్ళు చెప్పాలి కదా. మరి దేవుడు అంటే ఏంటి? ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని పవర్ఫుల్, ఓమ్ని ప్రెజెంట్. ఇవి లక్షణాలు. ఏకైకుడు. ఆయన ఎలా కనబడతాడు? సాకార నిరాకార రూపాలలో ఉంటాడు. ఇలాంటి తెంగర మాటలు మాట్లాడితే మరి ఇలాగే అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు కనబడిపోయాడు అని అంటే ప్రజలు నమ్మేస్తారా? ఏదో ఒక్కసారి కనబడతాడేమో అనుకుంటారు. మూర్ఖ జనం నమ్మొచ్చేమో, పామర జనం నమ్మొచ్చేమో, అది కూడా కొంత కేటగిరీ. హౌ కెన్ ద ఇంటలెక్చువల్స్ బిలీవ్ when the science is not supporting? So these are baseless and useless topics ని మరి చెప్పినప్పుడు తప్పకుండా మరి ఆమె అంటడంలో తప్పులేదు కదా. చెప్పకూడదు కదా. మరి అసలు ఆయన చెప్పారో లేదో మనకు తెలియదు. కాబట్టి చెప్పి ఉంటే ఈ విషయంలో మాత్రం ఆవిడ కరెక్ట్. మిగతా కడుపు చేయడాలు, లవ్ అఫేర్స్ ఇలాంటివన్నీ కూడా నాన్ సెన్స్ అన్నమాట. అయితే ఓకే. అండ్ చివరిగా మనం మాట్లాడుకునే ఈ టాపిక్ లో చివరి వ్యక్తి నండూరి శ్రీనివాసరావు గారు. అయితే నండూరి శ్రీనివాసరావు గారి గురించి ఏమన్నారు అని అంటే కనుక, అన్నా వదిలిని హెరాస్ చేస్తారు, ఈయన అన్నని పచ్చి బూతులు తిడతారు, ఆ బూతులు వినలేం కూడా మనము. ఆయన కాల్ రికార్డ్స్ వింటుంటే అని ఒక పాయింట్ వదిలేరు. ఈమె కాల్ రికార్డ్స్ అన్నదమ్ముల మధ్యన మాటలు ఏవైతే ఉన్నాయో ఈమెకి ఎలా తెలిసి ఉంటాయి అంటారు? అంటే నండూరి శ్రీనివాసరావు గారే వినిపించారంటారా కాల్ రికార్డ్ చేసి, లేకుంటే ఆయన అన్నగారు వినిపించారంటారా? ఎవరి దగ్గర ఆ కాల్ రికార్డ్ విన్నారంటారు ఈమె? అసలు ఏమేంటి ఆమె మాటల్లోని ఉద్దేశం ఏంటంటారు? అంటే కాల్ రికార్డ్స్ వింటానన్న వాళ్ళు బయట పెడతారు కదా. ఒక చిన్న ప్రూఫ్ అయినా ఒక రికార్డ్ అన్నా పెడతారు కదా. ఇప్పుడు కూడా ఎలాగొచ్చేసిందో వాయిస్ కూడా డబ్బింగ్ చేస్తూ చెప్పేయచ్చు. కాబట్టి కాల్ రికార్డ్స్ కూడా పెట్టినా కూడా ప్రూఫ్లు ఏంటి? కాబట్టి నండూరి శ్రీనివాసరావు గారిని మనం చూసినప్పుడు అనేక ఇంటర్వ్యూస్లో నేను చూశాను, ఆయనతో పర్సనల్గా కూడా నేను చూశాను ఆయన్ని. ఆయన చాలా సౌమ్యుడు, సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్ అండ్ సింపుల్ మ్యాన్, హంబుల్ మ్యాన్.
మొత్తం అందరినీ కూడా ఆరాధిస్తారు, ప్రేమిస్తారు. సత్యభామను గారు కూడా గౌరవిస్తారు. మరి ఆయన మొత్తం ఎవరి మీద ద్వేషం లేనటువంటి వ్యక్తి. అన్నగారి మీద ద్వేషం ఉందంటే వాళ్ళ పర్సనల్ అఫేర్. అన్నగారు అన్నదమ్ములు కొట్టుకోరా, తిట్టుకోరా, తిట్టుకుంటారు. మరి ఆ అన్నగారు ఈయనకేం చేశారు, ఈయనేం తిట్టారు, ఒకవేళ నిజమైతే ఆ కాల్ రికార్డ్స్ తిట్టడంలో తప్పే ఉంది. ఇప్పుడు ప్రతి ఒకళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళు తిట్టుకోరా? ఇప్పుడు సత్యభామ గారు ఉన్నారు, సత్యభామ గారు తిట్టట్లేదా? ప్రేమతో తిడుతున్నారు వీళ్ళందరినీ. ఆవిడ ఏమైనా ఎత్తుకుపోతారా? చనిపోయేటప్పుడు ఏమన్నా ఈ మూటలను ఏమన్నా తీసుకెళ్తారా? ₹1 వసూలు చేయదు సత్యభామ గారు. అలాగే ₹1 వసూలు చేయడు నండూరు శ్రీనివాస్ గారు. అలాగే ₹1 గరికపాటి గారు కానీ, సామవేదం కానీ, వద్దిపత్తి పద్మాకర్ రావు గారు కానీ, అలాగే నండూరి గారు కానీ, ఎవరు చాగంటి గారు కానీ ఎవరు వసూలు చేయరు. వీళ్ళంతా వసూలు చేసేసే జనాలను వదిలేసి వీళ్ళల్లో వీళ్ళ కుమ్ముకోడాలు కొట్టుకోడాలు చేస్తుంటే మనమేమంటాం? ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రజల వాదన ఎలా ఉంది అంటే, అరే వీళ్ళంతా గురువులని మేము భావిస్తూ వచ్చాం, ఇంతవరకు వీళ్ళంతా సూపర్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని నమ్మకంతో ఉన్నాం, హైందవ సంస్కృతికి ప్రతినిధులుగా వీళ్ళు ఉన్నారే అని వచ్చాం. అటువంటి వీళ్ళే ఈ కడుపులు చేయడాలు ఏంటి, లవ్ అఫేర్స్ ఏంటి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఏంటి, అసలు హిందూ మతం మీదే వీళ్ళకి నమ్మకం పోయింది ఎంతో మంది అంటున్నారు కూడా. కొంతమంది వేసే తప్పుడు ఎలిగేషన్స్ వల్ల ఎప్పటికీ కూడా హిందూ ధర్మం మీద కావచ్చు, హిందూ మతం మీద కావచ్చు, మన గురువుల మీద కావచ్చు, ఎటువంటి అభిప్రాయాలు మారవండి. గురువు ఎప్పటికీ గురువే, గురువుని గురువులాగే చూస్తారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎవరు కూడా తప్పు పట్టరు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి లేవు. ఉండుంటే నేను ఎంతో ఓపెన్ గా ఇప్పుడు వాళ్ళకి దేవుడు కనబడుతున్నాడు అని అన్నారు, ఖండించానా లేదా? దేవుడు ఏంటి కనబడేది? దేవుడు ఏమన్నా ఆట వస్తువా, లేకపోతే ఏమన్నా మనిషిలాగా 2 చేతులు కాళ్ళు పట్టుకుని వచ్చారా? అలాంటి పిచ్చ చెప్తే మరి అలాగే ఉతుకుద్దామే. ఎంత నిర్మోహంగా నేను ఖండించాను. ఇలాంటి విషయాలు ఉంటే కూడా నేను కూడా నిర్మోహంగా చెప్పేవాడిని. అవి ఏమి లేవు. ఒకవేళ ఉంటే ఆమెకి ఏమన్నా చెప్తుందంటే ఆమెకి వాళ్ళకి ఏమన్నా తెలుసామో మనకు తెలియదు. నా వరకు నాకు తెలిసినంత వరకు దే ఆర్ క్లీన్ షీట్స్. అండ్ ప్రజలు కూడా నమ్మాలి. ఎందువల్లంటే మనకి అలాంటి వ్యవహారం, ఇప్పుడు మాంసం తింటారమ్మా, మాంసం తినేవాళ్ళు ఎవరైనా ఇంట్లో గదిలో తింటారా, లేకపోతే మాంసం తిన్నారని మెడలో దుమ్ములు వేసుకుంటారా? వేసుకోరు కదా. మేము మాంసం తిన్నామని. భార్యాభర్తలు ఇద్దరు కూడా రొమాన్స్ చేస్తారు. రొమాన్స్ చేసేది బెడ్రూమ్లో చేస్తారా, బయట పబ్లిక్గా చేస్తారా? మేము భార్యాభర్తలు అని పబ్లిక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేసుకుంటారా? చేయరు కదా. అంటే మినిమం కామన్ సెన్స్, మినిమం ఎథిక్స్, మినిమం మనకు పద్ధతులు ఉన్నాయి కదా. కాబట్టి ఇంకా సివిలైజేషన్ పాడైపోలేదు కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళంతా ఎందుకు అలా ప్రవర్తిస్తారు? ఏమెందుకు అలా చెప్పుద్ది, వాళ్ళెందుకు అలాగ అంటారు? ఉంటే కనుక రికార్డ్స్ బయట పెడుతుంది ఆమె. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి లేవు. అసలు చెప్పిందే ఆమె కాదు. ఆమె కాదని ఎలా అంటారు? నేను చెప్తాను కదా, మీరు అమాయకులు అయిపోయారండి. అది ఒకవేళ ఏఐ చేస్తే, వాస్తవానికి ఇక్కడ మాట్లాడుకుందాం, ఒకవేళ ఏఐ చేస్తే గనక ఎక్కడొక్కడ కొంచెమైనా చేంజెస్ కనిపెట్టచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నది వాస్తవమే, ఏఐని వాడుకుంటున్నారు, వాయిస్ మోడిఫికేషన్స్ యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఎంత తెలివిగా చేసినా ఎక్కడొక్కడ చిన్న మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఏఐ చేసిన వీడియోస్ చాలా వరకు మనం చేసాం. అన్నిటినీ కంపేర్ చేసి చూడండి. లైక్ వాయిస్ లో కావచ్చు, ఆమె ఫేస్ లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ లో కావచ్చు, ఎక్కడో కొంచెం మోడిఫికేషన్ చేశారు అంటే మనం ఒప్పుకోవచ్చు. బట్ పూర్తి వీడియో ఏఐ అనడానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఆ వీడియోలో ఉన్నది ఆమె, ఖచ్చితంగా ఆ చెప్పిన వర్డ్స్ అన్ని కూడా ఆమె. ఏఐ అని మీరు అనుకుంటున్నారు, మీ అమాయకత్వం అది. మీ అమాయకత్వాన్ని మేము ఇంకా మార్చలేము. మీ అభిప్రాయం అది ఏ అనుకుంటున్నారు కాబట్టి మీరు దాన్ని అలాగే ఉంచుకోండి. దాన్ని నేను ఇంకేం అనుకోను. బట్ చూసే మా ప్రేక్షకులకి తెలుసు, మా రెడ్ టీవీని కంటిన్యూస్ గా వాచ్, ఈ వీడియోని ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు ఇది ఏఐనో లేకుంటే అక్కడ వాస్తవంగా మాట్లాడుతుంది ఆమెనో. వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు చిన్న వాళ్ళు కాదు. అసలు ఈ సోషల్ మాధ్యమాల గురించి కానీ, ఏఐల గురించి కానీ మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువగా తెలుసు. సో వాళ్ళే చెప్తారు ఇది ఏఐయా కాదా అనేది, వాళ్ళే చెప్తారు. అంటే అన్నిటినీ మించి ఇంకొకటి, ఇందులో ఇప్పుడు నువ్వు యంగ్స్టర్ నండూరు శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా యువతను ప్రోత్సహిస్తారు. వీళ్ళందరూ కూడా మాది అయిపోయిందమ్మా మా తరం, మీరు యువత చెయ్యండి అంటారు. మరి సత్యభామ గారు కూడా అలా అంత కఠినాత్మకురాలు ఏం కాదు. ఆమె ఇప్పుడు ఆమె ఎంత పిరికితి కాదు. ఆమె కాదు ఇది నేనే ఒరిజినల్ గా పెట్టాను అని అనగలిగేటటువంటి ధైర్యశాలి ఆమె. ఆమె పెడితే ఇప్పుడు మనం వీడియో చూసిన తర్వాత ఎస్ ఇది కాదు నేనే పెట్టాను అనే ధీశాలి ఆమె. అందువలన అది వాళ్ళకి ఆమెకి మధ్య ఉన్నటువంటి పోరాటం, ఆ ముగ్గురు మనగాళ్ళకి ఈమెకి మధ్య ఉన్నటువంటి పోరాటం. తర్వాత మరి
ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. నువ్వు అన్నట్టుగా ప్రజలు వెరీ ఇంటెలిజెంట్. కానీ మనము ఈ ఆధ్యాత్మిక గురువుల్ని ఒక నమ్మకం పోగొట్టారు, వీళ్ళ మీద మేము పెట్టుకున్న నమ్మకాల వల్ల అని మదనపడుతున్నటువంటి ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. అందులో చాలా మంది బాధపడుతుంటే బురదలో రాయి వేసినంత మాత్రాన ఎవ్వరికి నష్టం లేదండి. రాయి విసిరిన వాళ్ళకే బురద పడుతుందే తప్పితే గురువులకి ఎవ్వరికి ఎటువంటి నష్టము లేదు. ఎందుకంటే గురువుని నేను ఇందాకలే చెప్పా మీకు, గురువు ఎప్పటికీ గురువే. అంతే, గురువు ఎప్పటికీ గురువే. అఫైర్స్ ఉన్నా కూడా గురువులే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అన్నాం. అంటే ఎంతసేపు మనము వాళ్ళ యొక్క మంచితనాన్ని, బ్రాడ్ మైండెడ్నెస్ని చూడాలి తప్ప, వాళ్ళు నేర్పించే విజ్ఞానాన్ని చూడాలి తప్ప, ఆయన సిగరెట్ కాలుస్తున్నాడా, మందు కొడుతున్నాడా, లేకపోతే వీళ్ళు ఇప్పుడు మామూలు జనం వీళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమను. వీళ్ళు మందులు తాగేటటువంటి వాళ్ళు మేము తాగట్లేదని, మేము సిగరెట్లు తాగే వాళ్ళు సిగరెట్ తాగట్లేదని, మాకు లవ్ అఫైర్స్ లేవని, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేవని చెప్పమను. వాళ్ళకే ఉన్నప్పుడు, వాళ్ళకే ఇచ్చేస్తున్నప్పుడు మరి వాళ్ళని ఆ పనులు మాని మంచి ప్రవృత్తిలోకి తీసుకొచ్చేటటువంటి ఈ గురువులకి ఎందుకు ఉంటుంది? ఉండనే ఉండదు. దిస్ ఇస్ లాజికల్ కన్సిస్టెన్సీ. కాబట్టి ఇక సర్వసందేహాలు కూడా పక్కకు పెట్టేసి వీళ్ళంతా కూడా కడిగిన ముత్యాలుగా మనం చూడొచ్చు. అండ్ హిందూ మతం మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఎక్కడా కూడా భరోసా పోలేదని, హిందువుల గురువుల మీద ఉన్నటువంటి భరోసా పోలేదని, ప్రజలంతా కూడా వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో నా శిష్యురాలు ఒక అమ్మాయి, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను గురువు గారు, నేను తట్టుకోలేకపోతున్నాను అని యాంకర్ ఆమె పాపం అంటుంటే బాధపడుతున్నాను అంటున్నారు. ఏం బాధపడక్కర్లేదు, గురువులే. నువ్వు అన్నట్టు చిన్నదానిమైనా కూడా నువ్వు ఎక్స్ట్రాడినరీగా నువ్వు చెప్పావు. గురువులే ఎప్పటికీ. అంతే. అయితే ఇప్పుడు సత్యభామ గారు చివరిగా నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఈమె ఇంకోటి అన్నారు, ఆయన అలా జరిగిన తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత వాళ్ళ బంధువుల్లో ఆమెనే మరదలు అని చెప్పి వరస కలిపి తీసుకువెళ్ళి ఒక చోట ఒక 4 రోజులు ఉంచి ఆమెకి కడుపు చేసి, అయితే బంధుమిత్రులకు అందరికీ తెలిసిపోయింది, వచ్చారు, ఈయన్ని కొట్టడము జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక ఈయన ఎక్కడికో దూరంగా పారిపోయారు. అదే సమయంలో ఈమెకి గర్భం కూడా దాల్చింది. అయితే ఆ టైంలో ఆ గర్భం పోవడం కోసం గన్నేరు పప్పు తినింది. ఇప్పుడు ఆమె ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్, దానివల్ల రెండో పెళ్ళైన వాడిని చేసుకోవాల్సి వచ్చింది. పాపం ఆ గన్నేరు పప్పు తినడం వల్ల ఇప్పటి వరకు మళ్ళీ ఆమె తిరిగి గర్భం దాల్చలేదు, పిల్లలు లేకుండా ఉంది అని చెప్పింది. అంతేకాకుండా ఇంకో కొన్ని మాటలు కూడా అన్నది. ఏంటి అంటే, తిరిగి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఒక కాలేజీలో జాయిన్ అయ్యారని, అక్కడ మళ్ళీ ఇంకొక ఆమెతో ఒక ప్రేమ వ్యవహారం నడిపారని, అది సరిపోదన్నట్టు ఆమెని చావు దాకా తీసుకువెళ్ళి వదిలేసి ఇంకొకసారి మళ్ళీ పెళ్లి చూపులు అంటూ వెళ్ళారు. అయితే ఎక్కడా కూడా ఈయన గురించి మొత్తం తెలిసిపోయి, ఇక్కడ ఎవరు పిల్లనివ్వం చీపో అని అంటుంటే దూరంగా ఎక్కడో దూరంగా వెళ్ళి అక్కడి నుంచి ఒక అమ్మాయిని చేసుకొని వచ్చి ఇప్పుడు ఇవన్నీ వెలగవస్తున్నారు అని చెప్తుంది. అసలు ఇలాంటి మాటలన్నీ వింటుంటే 1 కాదు 2 కాదు, ఈయన విషయంలో 3-4 ఎఫైర్స్ చెప్పింది ఆమె. అసలు మీకేమనిపిస్తుంది ఈ ఎఫైర్స్ గురించి? ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే డైరెక్ట్ నాకు నండూరి శ్రీనివాసరావు గారు, వాళ్ళ భార్య సుశీలమ్మ గారు నాకు బాగా పరిచయం. వాళ్ళ అమాయకులు పాపం, వాళ్ళు చక్కగా ఒకరినొకరు చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద ఏగవాలనివ్వదు, ఆయన ఆమె మీద ఏగవాలనివ్వరు, అంత అపురూపంగా చూసుకుంటారు ఆయన. మరి ఇవన్నీ కూడా ఆయనకి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే కీర్తి ప్రతిష్టలు అనవసరంగా వచ్చినాయి వీళ్ళకి. కీర్తి ప్రతిష్టల వల్ల పాపం వాళ్ళు ఏమైనా సంపాదించారా? పోనీ అందరూ దొంగ ఆశ్రమాలు పెడుతున్నారు, వాళ్ళు ఏమన్నా పీఠాలు పెట్టారా, లేకపోతే ఆశ్రమాలు పెట్టారా? ₹1 వస్తుందా పోనీ ఆయనకి? ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నారు. ఆయన పనులే ఆయనకి బిజీ పాపం. ఏదో ఆదివారం 2 వీడియోలు పాపం వాళ్ళ అసిస్టెంట్స్ పెడుతుంటే కేవలం దాన్ని ప్రజలకి ఒక పరిశోధనాత్మకమైనటువంటి విధానంతో నవ్యంగా, నూతనంగా యూత్ని ఐకాన్, ఆయన యూత్కి ఐకాన్. వీళ్ళంతా యూత్కి ఐకాన్. వీళ్ళ ఏజ్తో సంబంధం లేదు వీళ్ళందరికీ. సో మిమ్మల్ని అందరినీ కూడా సరైనటువంటి సన్మార్గం వైపు పయనింపజేసేటటువంటి మహోన్నతులు వీళ్ళు. అలాగే సత్యభామ గారు కూడా మరి యువతలో ఉన్నటువంటి నిద్రాణమైపోయినటువంటి యువత శక్తిని లేపుతుంది పైకి, లేపి లేడీ స్వామి వివేకానంద ఆమె. ఈ 6 కూడా అద్భుతాలు వీళ్ళు. సృష్టికి, ప్రపంచానికి అందించబడినటువంటి అద్భుతాలు వీళ్ళు. వీళ్ళు కొడుకు చేస్తుంటే మనం ఏం చేస్తాం అంటే, వీళ్ళ మీద బురద వేసింది ఇప్పుడు సత్యభామ గారే నీ ప్రకారం. వాళ్ళే మామూలుగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.
ఈవిడ ఎందుకు వేస్తుంది? ఈవిడ ఏమైనా తింగరదా ఈవిడ? కాబట్టి వేసింది అనుకో, ఈమెకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకో, చక్కగా ఆవిడకి పబ్లిక్కి కేవలం వ్యూస్ కోసం లేకపోతే ఈ తిడుతూ ప్రచారంలోకి రావాల్సినటువంటి అవసరం ఆమెకి లేదు. ఎందుకంటే తిడుతూ పైకి వచ్చే స్ట్రాటజీ ఆమెది కాదు. తప్పులను చూపిస్తూ, తప్పులను ఎదుర్కొంటూ, ఢీకొంటూ, దానికి సమస్యకు పరిష్కారం ఇస్తూ, అవతల వాళ్ళకి అవకాశం ఇస్తూ అలా ముందుకెళ్ళిపోతుంది ఈ ప్రయాణం అంతా కూడా. అటువంటిప్పుడు అంత చీప్ ట్రిక్స్ చేస్తుందని నేను అనుకోను. కాబట్టి AI అది. నెక్స్ట్ ఇక వీళ్ళు నో లవ్ అఫేర్స్, నథింగ్ డూయింగ్. వీళ్ళు మామూలు మనుషులు, కాలేజీలో చదువుకోలేదా వీళ్ళు? లవ్ చేస్తే తప్పేంటి? మీరు అందరూ చేయొచ్చా లవ్లు? వీళ్ళంతా ఒకటేంటి 4 ఏంటి, ఒక్కొక్కడు 10 100. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 2021 సెంచరీ నుంచి 2022 సెంచరీకి వచ్చారు. ఎంటర్ అయిపోయాం మనం. ఎంటర్ అయిపోయి ఇండియా దూసుకెళ్ళిపోతుంది. ఇది కలియుగం కాదు, ఇది కామయుగం అయిపోయింది. అవును. ఒక్కొక్కళ్ళకి 4 బాయ్ ఫ్రెండ్స్, 5 గర్ల్ ఫ్రెండ్స్, ఇట్లా తయారైపోయింది మొత్తం అంతా కూడా. సమాజం భ్రష్టమైపోయింది, కుళ్ళిపోయింది సమాజం. కుళ్ళిపోతే ఆ కోణంలో అరే పాఠాలు మేము చెప్తాం రా నాయన అంటే పాఠాలు నేర్చుకోకుండా ఇప్పుడు కామెంట్స్ పెడతారు చూడు చాలామంది. అరే మంచి చెప్తుంటే ఇందులో మంచి నేర్చుకుంటారా నాయన, రాజహంసలాగా ఉండి పాలన మాత్రమే తీయండి. నీళ్ళు పాలు కలిపేస్తామమ్మా, కలిపేసినప్పుడు పాలన మాత్రమే తీయండి, నీళ్ళను వదిలేయండి అంటే మాకే సలహాలు ఇస్తారు జనం. ఏంటి అందరూ ఎందుకు ఇస్తారు? అందులో ఎవరో 1 or 2 వేగబాండ్స్ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు మరి ఉంటానే ఉంటారు. మరి ఆవిడని ఎవరు రెచ్చగొట్టారో, ఆమెకి ఎవరు చెప్పారో, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఆమెకే తెలియాలి, నువ్వు అన్నట్టుగా AI కాకపోతే. అలాగే వీళ్ళ పాపం వీళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఈమె చేసినటువంటి అభాండాల వల్ల అవనియండి, ఈ AI ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు రావాలా పాపం. పక్కింటి వాళ్ళు ఏం చూస్తారా? వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, పక్కింటి వాళ్ళు చూస్తారు. ఏమనుకుంటారా? వాళ్ళు ఎదుర్కొండగా అనరు కదా, గుసగుసలు అనుకుంటారు కదా. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏమనుకుంటారు, భార్యలు ఏమనుకుంటారు, గొడవలు రావా? ఇవన్నీ సత్యభామ గారికి తెలీదా? తెలుసు. కాబట్టి ఇదంతా కూడా ఒక చక్కట ఏదో ఒక సినిమా, ఒక ప్లే లాగా మనం చూసుకోవాలా, వదిలేసేయాలి. కీర్తి వీక్షించి వదిలేయండి అని అంటున్నారు. సరే పోనీ సినిమా చూస్తాం, వదిలేస్తాం. రకరకాల ఎన్టీ రామారావు గారిని విలన్ గా చూపిస్తాం, హీరోగా చూపిస్తాం, తర్వాత ఎన్నో మంచి 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 పాత్రలు చూస్తాం, నవరసాలు చూపిస్తాం, నవరస నటసారు బ్రహ్మగా ఇచ్చాం. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరికీ పేరు ప్రతిష్టలు రావడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. డిఫేమ్ అయ్యి వాళ్ళు ఆతృతగా జనమంతా కూడా వాళ్ళ మీద ఎక్కువ అటెన్షన్ పే చేస్తున్నారు అని అనిపిస్తుంది. కాబట్టి పేర్లు రావడం డేంజర్ అనమాట. ఇది తెలుసుకోవాలి ప్రజలు. గారు వీడియో ఎండింగ్ లో కొన్ని మాటలు అన్నారండి, అది హాస్యాస్పదంగా ఉన్నా అది తిడుతున్నట్టే ఉంది. ఏమన్నారు అంటే AS బ్రాండ్ పప్పు నూనె, ఒక పప్పు నూనెతో పోల్చి ఆమె ఒక హాస్యాస్పదంగా తిడుతూ మాట్లాడారు. అంటే ఏంటి అసలు నండూరి శ్రీనివాసరావు గారిని అలాగా ఒక దద్దమ్మ అని అనడం కావచ్చు, లేకుంటే ఒక ఆయిల్తో పోల్చి మాట్లాడడం కావచ్చు, అంటే ఏమిటి ఆమె ఉద్దేశం అసలు నండూరి శ్రీనివాసరావు గారు? అంటే లోకేష్ గారిని పప్పు అనేవారు, రోజా గారు వీళ్ళంతా. పప్పు కాదు అది నిప్పు అని చెప్పాను నేను అనేకమైన వీడియోస్లో. అవును. ఇప్పుడు ఆయన చక్కగా మినిస్టర్ అయిపోయారు. పప్ప నిప్ప ఇప్పుడు నిప్పే కదా. మరి అలాగే ఈయన్ని ఇప్పుడు పప్పుతో పోల్చినా లేకపోతే నూనెతో పోల్చి AS బ్రాండ్ నూనెతో పోల్చారంటే నూనె ఎందుకు నుంచి తీస్తాం? పప్పు నుంచి తీస్తాం. అంటే అమాయకుడా అని అనడం ఆవిడే అంటున్నారు అమాయకుడని. మరి అమాయకుడికి ఇన్ని పనులు చేస్తే తెలివి ఎక్కడ ఉంటుంది? అవును. ఆయన వెరీ వెరీ ఇన్నోసెంట్ పర్సన్. నేను చెప్తున్నాను కదా, ఈ 5గురిలో కూడా ఆయన అంత తెలివైన వాడు లేడు, ఆయన అంత అమాయకుడు లేడు. తెలివైన అమాయకుడు ఆయన. అంటే ఆయన ఇలా వీళ్ళని అందరినీ వెనకేసుకొస్తున్నావు, బ్రహ్మశ్రీ అని మాలాశ్రీ అని ఇలాగేదో అని అంటున్నావు, వాళ్ళకి అవార్డులు ఇస్తున్నావు అని అనడమే తప్ప ఆమెకేమీ ఆయన మీద పర్సనల్ ద్వేషం లేదు.